మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా రమేష్ గారు, మీ కామెంట్ నా సమాధానం వీడియో కోసం వెయిటింగ్ బ్రదర్. నిజమేనా, నిన్న కేవీఆర్లో ఫంక్షన్ ఉంది, దానివల్ల వీడియో అప్లోడ్ చేయలేకపోయాను. కేవీఆర్ అల్లుడు పప్పు వెంకటరమణ ఏకీ కుమారుడు యొక్క రిసెప్షన్ నిన్న, దానిలో చేయలేకపోయాను. హ్యాపీ జన్మాష్టమి సయ్యద్ భాయ్, జై యాదవ్, జై మాధవ్. వీక్షకులందరికీ ఉదయం నుంచి చెప్పలేదు నేను, మీకందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. టమోటా పని అయిపోయినట్లే, 10వ తేదీ మావి కటింగ్, 1 lakh పెట్టుబడి, ఇక అమౌంట్ అనే నా బాధా శిఖరం పెట్టారు. అన్న 10 లక్షలు, 1 లక్ష రూపాయలు పెట్టుబడి అంటున్నారు. ఇవే ధరలు ఉంటే తోటలకు వైరస్ ఆకుముడత లేకుండా దిగుబడి బాగా వస్తే మీ పెట్టుబడికి ఢోకా లేదు. ఏదేమైనా మీకు అంతా మంచి జరగాలని నాగరాజు గారు ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, మల్లేష్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ బ్రదర్, మీకు వెరీ వెరీ శుభ సాయంత్రం అన్న. ఇక బాలమల్లి సురేష్ గారు, అన్న 10 days ఉంటాయి, 500 నుంచి 600 బిగ్ బాక్స్. మళ్ళీ సెప్టెంబర్ నుండి బిగ్ బాస్ 400 బిలో ఉంటుంది, 400 తక్కువ ఉంటుంది. రేట్స్ డౌన్ అవుతుందన్న మై ఎక్స్పెక్టేషన్. మార్కెట్ డిమాండ్ లేదు, ఆల్ లోకల్ స్టార్ట్ అయ్యాయి అండ్ ఎక్స్పోర్ట్ తక్కువ ఉంది, రైన్స్ కూడా లేవు, చూడాలి ఏమవుతుంది. ఏదేమైనా ఈ 500-600 ధరలు ఇక 10 రోజులు మాత్రమే, ఆ తర్వాత ధర తగ్గవచ్చు. దాని ప్రధాన కారణం టమాటాల డిమాండ్ లేదు, ఎక్స్పోర్ట్ కూడా లేదు, అన్ని చోట్ల కూడా లోకల్ టమాటాలు ఆరంభమవుతున్నాయి. ఏమవుతుందో చూడాలని బాలమల్లి సురేష్ గారు కామెంట్ పెట్టారు. హ్యాపీ శ్రీకృష్ణ జన్మాష్టమి టు వన్ అండ్ ఆల్. రామశ్రీ గారు, థ్యాంక్ యూ అన్న. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, అన్న టమాటో రేట్స్ పెరుగుతాయి అన్న. భాగ్యశ్రీ గారు, ఈ నెల చివరి తర్వాత సెప్టెంబర్ తొలి వారంలో మాత్రమే దీని గురించి మాట్లాడుకుందాం. ఇక మస్తాన్ వలి గారు, షహతాజ్ భాయ్ సలాం అలైకుం. వాలేకుం సలాం. అల్లా డెవిలర్స్ భాయ్, మీ సమాధానం ఛానల్ సుప్రభాతం భాయ్. కోల్కతా లైవ్ యాక్షన్ చెప్పండి భాయ్. కోల్కతా లైవ్ యాక్షన్, ఈ మన ప్రాంతంలో వీడియో చేయడానికి నాకు సమయం లేదు. కోల్కతా, ఢిల్లీ, ఐఎమ్ సారీ బ్రో. హలో బాస్, మా రైతుల కామెంట్స్ నువ్వు మళ్ళీ రిప్లై ఇచ్చే దీంట్లో ఏమి ప్రయోజనం? ఏం ఛానల్ అయ్యా ఇది? ఊరు అన్నదాత ఆంజనేయ, మళ్ళీ ఆయన కామెంట్ వినండి. హలో బాస్, మా రైతుల కామెంట్స్ నువ్వు మళ్ళీ రిప్లై ఇచ్చే దీంట్లో ఏమి ప్రయోజనం? ఏం ఛానల్ అయ్యా నీది? ఏం ఛానల్ అయ్యా నీది? ఓకే, ఏదేమైనా మీరు మీ కామెంట్ నా సభ కార్యక్రమం మీరు చూస్తున్నారు, దానికి మీకు నా ధన్యవాదములు. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, బ్రో విల్ట్కి మందు చెప్పమనండి ఫార్మర్స్ని. బావాజీ గారు, దానికి రిప్లై కామెంట్స్ వచ్చాయి. ఉపేంద్ర కుమార్ గారు, వినివయ సిగ్నెంటా కంపెనీ 70% రిజల్ట్. సిగ్నెంటా కంపెనీ వినివయ 70% సిగ్నెంట్ కంపెనీ యొక్క వినివయ బాగా పనిచేస్తుంది, ఫలితం ఉందని చెప్పి ఉపేంద్ర కుమార్ గారు రిప్లై ఇచ్చారు. బావాజీ గారు చూడండి. అన్న మదనపల్లి సైడ్ వర్షం రాలేదా? మదనపల్లి సైడ్ వర్షం ఏమాత్రం ఏదన్నా పడింది, 2-3 రోజులు అంతే, పెద్దగా వర్షాలు లేవు. ఇలా కొనసాగితే మాత్రం మదనపల్లిలో నీటి కొరత ఖచ్చితంగా వస్తుంది. అఖిల్ రెడ్డి చెప్పాడంటే అది జరగాలి అంతే. కోలార్ తమ్ముడు వినోద్ కుమార్, అన్న రేట్స్ ఎవరు కరెక్ట్గా ఎక్స్పెక్ట్ చేయలేరు, మీలాంటి అనుభవం ఉన్న వాళ్ళే ఆగస్టు ప్రైస్ చెప్పాలి అంటే చాలా థింక్ చేశారు, కానీ ఏటీపీ స్టాక్ డ్యామేజ్ అవ్వడం వల్ల మినిమం రేట్స్ తగ్గకుండా పోతున్నాయి. రేట్స్ డిపెండ్స్ అపాన్ స్టాక్ అండ్ రైన్స్. వన్స్ క్రాప్ పెట్టినా బాగా చూసుకోండి. స్మాల్ బాస్ 200 పోయినా క్రాప్ బాగుంటే పెట్టుబడి. రేట్స్ ఎవరు చెప్పలేరు. ఇప్పుడు రానున్న రోజులంతా టమాటా ధరలు వర్షం పైన ఆధారపడి ఉంటుంది. ఆగస్టు ధరలు చెప్పడానికి అనుభవం ఉన్న మీరే తడపడాయించారు, చాలా ఆలోచించారు, కాబట్టి రేట్స్ ఎవరు చెప్పలేము. కాకపోతే తోటలు బాగా చూసుకుంటే చిన్నబాసు 200 రూపాయలు ఖచ్చితంగా అమ్ముతుంది, పెట్టుబడి ఢోకా లేదు అని శ్రీకాంత్ గారు. ఇంకా ఈయన కామెంట్ చూద్దాం, ఇంకా కొనసాగింపు ఉందేమో. కలకత్తాలో చూడడం దారుణమైన సంఘటన మీకు అందరికీ తెలిసిందే, దానికి ఆవేదన చెందుతూ శివకుమార్ గారు కామెంట్ పెట్టారు. చనిపోతున్నప్పుడు ఆమె తీసిన వీడియో చూస్తే కళ్ళల్లో నీళ్లు వచ్చాయి నాకు. ఆమె కళ్ళల్లో నుంచి రక్తం కారిందంటే వాళ్ళు ఆ అమ్మాయికి ఎంత నరకం చూపించి ఉంటారో. ప్లీజ్ దయచేసి పిల్లలకి తల్లిదండ్రులు సంస్కారం నేర్పాలి. ప్రతి ఇంట్లోనూ మొబైల్స్ వాడుతున్నా ఎక్కువ అయిపోయినాయి. 7 years పిల్లోడికి కూడా సెక్సువల్ వీడియోస్ చూస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ ఒక చెత్త
వాటిలో కూడా డబ్బు కోసం చెత్త వీడియోస్ చేస్తున్నారు. ఇవన్నీ పిల్లలు చూడటం వల్ల చెడు ఆలోచనలు వస్తున్నాయి. దయచేసి పిల్లలకి మొబైల్స్ వాడనివ్వకుండా చెయ్యండి. వాటితో పాటు సమాజంలో ఎలా బ్రతకాలో నేర్పండి. తోటి వాళ్ళతో ఎలా బ్రతకాలో నేర్పియండి. ఇలాంటి పిల్లలకి నేర్పకుంటే ఘోరాలు జరుగుతూనే ఉంటాయి. ప్లీజ్ అన్న, పిల్లలకి ఇలా పిల్లలు ఎలా బ్రతకాలో నేర్పించండి. ఈ కామెంట్ పెట్టడం కరెక్ట్ కాదో తెలియదు కానీ బాధతో పెడుతున్నాను. ఆయన చెప్పింది అయితే వాస్తవము. ఈ మొబైల్స్ వల్ల చాలా చాలా అనర్థాలు జరుగుతున్నాయి. పిల్లల చేత మనం మొబైల్ చేస్తాము. ఈ ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి, అన్నింటిలో కూడా సెక్సువల్ వీడియోస్ చాలా వరకు వస్తున్నాయి. మీకు అందరికీ గుర్తుంటుంది, కర్నూలు జిల్లా కూడా నా జిల్లా సరిగ్గా లేదు. చిన్న పిల్లలు 14-15 పిల్లలు ఒక అమ్మాయిని మానభంగం చేసి ఆ అమ్మాయిని చంపేయడం మీరు కూడా చెబుతుందో అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు ఆ విషయం ఎక్కడ బయట పొక్కుతుందో అని చెప్పి వాళ్ళ పిల్లలు సగం మీరు అందరూ చూశారు. ఇదైతే వాస్తవము. మొబైల్స్ వల్ల లాభాలు ఉన్నాయి. చిన్నపిల్లలు చూడడం వల్ల ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అన్నింట్లో కూడా ఇది తేడా అన్నింటి కూడా సెక్సువల్ వీడియోస్ ఉన్నాయి. మనం జాగ్రత్తగా ఉండాలి. చాలా ఆవేదనతో శివకుమార్ గారు కామెంట్ పెట్టారు. ఆయన చెప్తూ పిల్లలకి సంస్కారం నేర్పించాలి, ఎలా బ్రతకాలో కూడా మనం వాళ్ళకి తెలియజేయాలని చెప్పి ఆయన కామెంట్ పెట్టారు. మంచి కామెంటు. ఏదేమైనా అసలు వాసిన ఆ జూనియర్ వైద్యురాలి ఆత్మ శాంతించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఓం శాంతి. కొత్త కోటలో అప్లోడ్ డైలీ పెట్టమని చెప్పి కోలార్ తమ్ముడు వినోద్ కుమార్ కామెంట్ పెట్టారు. తమ్ముడు డైలీ అప్డేట్ చేస్తున్నాను. ఇది ఈరోజు మీ కామెంటు నా సమాధాన కార్యక్రమం.